సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. మీరు ఈ సినిమా చూసుంటారో లేదో నాకు తెలీదు. అట్లీస్ట్ మీ వరకు కొన్ని క్లిప్స్ అయినా వచ్చి ఉంటాయి అని ఆశిస్తున్నాను. స్వాగ్స్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, శ్రీ విష్ణుది. మీరు కరెక్ట్గా 2 రోజుల క్రితం దీన్ని స్టేటస్ కూడా పెట్టారు. అదే కదా అద్భుతం. మన గెటప్ సీను నటించాడు కదా. అవును అవును. ఆ సినిమా పేరు అదే. స్వాగ్. అమ్మా అసలు తెలియదమ్మా, సినిమా పేరు తెలదు కానీ తెగ ఆనందపడిపోయాను నేను. నా స్టేటస్ ఎందుకు పెట్టా అంటే గెటప్ సీన్ అద్భుతంగా చేశాడు, విష్ణు అద్భుతంగా చేశాడు. ఎంత అందంగా అంటే అసలు నేను దాన్ని చూపించలేను. అద్భుతంగా చేశారు. సినిమా పేరు అదే. అద్భుతం. అసలు అసలు మక్కి దించేశారు. ఖచ్చితంగా నేనైతే మనం వాళ్ళని మెచ్చుకుందాం నాన్న. అయితే ఆ ఒక్క సీనే కాదు గురువు గారు, ఇంకొక చోట కూడా సేమ్ మీరు వాడిన పదమే వాడతారు, గొర్రె అనే పదమే వాడతారు. ఎన్నిసార్లు మారుతావరా దేంట్లోకి దాంట్లోకి. అది ఆ మొక్క కూడా చూసారా? సినిమా పేరు తెలదు, వాడు పోలీస్ కదా, వాడు కూర్చుని ఉంటాడు కదా. ఈ మొక్క ఈ పిల్లలు పంపిస్తుంటారు, చూశాను కానీ సినిమా పేరు స్వాగ్. చాలా అంటే చాలా బాగా చేశాడు అసలు. గెటప్ సీనే విష్ణు అద్భుతంగా చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నాకు అర్థమైంది. ఆ సినిమా పేరు అది నాకు తెలీదు. సరే ఖచ్చితంగా మెచ్చుకోవాలి నాన్న. లాస్ట్ టైం నేను యాక్చువల్గా అఖండకి అతని పేరేంటి మన బోయపాటి సీన్ మెచ్చుకుందాం అనుకున్నాను. మనకి టైం కుదరలే. ఇప్పుడు కనీసం వెళ్ళాలని మెచ్చుకోవాలి. నువ్వు కొంచెం చూడు ఆ విషయం. ఇంకోటి కూడా చెప్పాలి, మీరు ఎటు టాపిక్ తెచ్చారు కాబట్టి. చాలా బాగుందంట. అందులో 8వ అధ్యాయంలో 6వ శ్లోకాన్ని ఆ లాస్ట్లో చాలా బాగా చూపించంట. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఇంకో విషయం, సరే ఆ సినిమాని ఆ అబ్బాయి పేరు ఏదో ఉంది, చాలా బాగా తీశాడు. ఖచ్చితంగా వీ షుడ్ అప్రిషియేట్. అలా అది చూడు, మనం కలుద్దాం. అలాగే ఈ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్ల విషయంలో ఒక్క జోక్ చెప్పాలి. ఎప్పుడైనా ముస్లింలు ఇన్ని గుళ్ళు ఆక్రమించారు, ఇప్పటికీ మనకు కనబడుతున్నాయి అని మనం ఏదైనా ఎవిడెన్స్ చూపించామనుకోండి, మనం ఎంతో దూరం వెళ్ళక్కర్లే. రాజమండ్రి వెళ్తే పెద్ద మసీదు, లోపలికి వెళ్ళని గుడి అది, మీరు అయోధ్య దాకా వెళ్ళక్కర్లే. అలా చాలా గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన టెంకాశీలో గుడి, అలా చాలా గుళ్ళు ఉన్నాయి, మసీదులుగా మార్చబడతాయి. మీరే పెద్ద దూరం వెళ్ళక్కర్లే. గుడి లోపలే దర్గా. ఎక్కడ? మన గద్వాల జోగులాంబ గుడి లోపలే. సో ఇలా మన వేములవాడ. ఓకే. అయితే ఇలా మాట్లాడినప్పుడు కొందరు కామెంట్లు ఏం పెడతారంటే, బౌద్ధుల ఆరామాలు కూల్చి దాన్ని గుళ్ళు కింద మార్చారు అని ఎవరంటారు? ఆ కింద ముస్లిం ఎవరో ఒకళ్ళు అంటారు. సో నాకేమనిపిస్తుంది అంటే నవ్వు వస్తుంది. నాకు జగదీష్ 10,000 ఇవ్వాలి, నన్ను ఎప్పుడు ఇస్తామని అడిగా. అతను ఎప్పుడు ఇస్తాడో చెప్పాలి, లేకపోతే కొంత ఇచ్చి మళ్ళీ ఇస్తామని చెప్పాలి. నేను మీకు ₹1,00,000 ఇవ్వాలి, అది అతనికి అనవసరం కూడా. మీరు అడగలేదు నన్ను కూడా. స్వామి ఎప్పుడు ఇస్తాను నన్ను అడగలే. ఇతను 10,000 అడిగితే నువ్వు 4,00,000 ఇవ్వాలి కదా అంటావు. అది నీకెందుకు? ఇది నీకు సంబంధం లేదు టాపిక్, అవునా? ఇప్పుడు ఒక్క బౌద్ధుడైనా ఇది క్లెయిమ్ చేశారా? ఒక్క బౌద్ధుడు ఎవరైనా ఇది, ఇప్పుడు మొన్న తిరుమల గురించి ఏదో ఒక వీడియో వస్తే అది బౌద్ధ ఆరామం వెంకటేశ్వరం మార్చేశారు అంటాడు. వీడి పేరు ఉదయ్ కుమార్, గొర్రె. మీ హిందూ దేవుళ్ళు అంటాడు, వీడి పేరు వినాయకరావు, వీడి పేరు సురేష్, వీడి పేరు సాంబశివ. ఈ పేరు లేకపోతే నీకు బతుకు మెతుకు లేదు కదరా. వాళ్ళ దేవుళ్ళు సృష్టికర్త కాదు అని చెప్పడం రుజువు చెప్పనా? వాడిని మన తల్లుల కడుపులో పుట్టించాడు. వాడే సృష్టికర్త అయితే
వాళ్ళని గొర్రెలా పుట్టించాలిగా. వాడు సృష్టికర్త అయితే వాళ్ళని గొర్రెలా పుట్టించాలిగా. ఇప్పుడు చాలామంది పొద్దున్న జోసఫ్ అని ఎవరో హైదరాబాద్ గొర్రె, కొంచెం ఆర్చుకుంటుంది కామెంట్ వినిపించాలే కానీ ఏ మీ అమ్మ పేరు ఏంటి అని అడిగా. తెలుసా ఎంత మంచి పేరు? జోసఫ్ వాళ్ళ అమ్మ పేరు సుమిత్ర. నువ్వు నమ్మే పనికి మాలిన పుస్తకంలో, బుల్షిట్ పుస్తకంలో ఓ మంచి అమ్మ ఉంటే వెంటనే ఫోన్ చేయి. సుమిత్ర లాంటి అమ్మ ఉంటే చూపించు. సుమిత్ర ఎవరు? లక్ష్మణ వాళ్ళ అమ్మ. శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి అమ్మ. ఎందుకు ఆవిడ గొప్ప తల్లి అంటే, ఎవరైనా తల్లులు ఏం కోరుకుంటారు? మా అబ్బాయి బాగుండాలి, ఫస్ట్ క్లాస్. రెండో తల్లి, మా అబ్బాయి బాగుండాలి, పక్కవాడు చెడిపోవాలి. ఎవరెవడే? కైక. మరి ఈవిడో, నాన్న నువ్వు అసలు పుట్టింది ఎందుకో తెలుసా? అన్నయ్యకి సేవ చేయడానికి పుట్టాడు. వెళ్ళు వెళ్ళు, దుష్టత్వం వనవాసాయ, వెళ్ళు నాన్న. నువ్వు అడవిలోకి వెళ్ళాక నేను గుర్తొస్తే నువ్వు వెంటనే రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజ. రాముడే దశరథుడు అనుకో, సీతమ్మే నన్ను అనుకో. నువ్వు పుట్టింది అన్నయ్యతో వనవాసానికి వెళ్ళడానికి, వెళ్ళు అని. భగవంతుడి సేవలో తన పిల్లలు ఉండాలి అనుకునే తల్లి. అటువంటి గొప్ప తల్లి సుమిత్ర. మరి అలాంటి పేరు కలిగింది మీ అమ్మ, అద్భుతం. అలాంటి క్యారెక్టర్ ఒకటి నువ్వు నమ్మిన పలికిమాల పుస్తకంలో ఉంటే చూపించు. మీరు కావాలంటే 2 మతాల్లో చూడండి, ఎడారి 1, 2లో ఒక్క అమ్మ కూడా ఉండదు. అమ్మలేని మతాలు, అమ్మకం మతాలు. స్త్రీకి ఏం విలువ ఉంది అక్కడ? ఓన్లీ మెషనం, అనుకోషణం, అంతే. వాళ్ళ దగ్గర అమ్మ ఎక్కడ ఉంది చూపించండి. నేను చెప్తున్నాను, అమ్మ నేనేమని పిలుస్తుందంటే మాటికి ప్రసన్న అంటలేదు, చిన్న బిడ్డనే అలాగే పిలుస్తాం. అది మన కల్చర్. అది అక్కడ అది ఉందా? వాడు ఎవడో చెప్తున్నాడు మన వీడియోలో, హే మీ ఇంట్లో అందమైన సోదరి ఉండగా బయట ఎక్కడో వెతుక్కుంటావండి, పెళ్లి చేసేసుకో అని చెప్తున్నాడు వీడియోలో. ఇంకొన్ని అయితే చెప్పలేం మనం. కాబట్టి హ్యుమానిటీ లేని మతాలు, మొరాలిటీ లేని మతాలు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడితే కాబట్టి పూరి జగన్నాథ్ గారు మంచి అమ్మ గురించి మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నా. అన్ని మతాల్లో అమ్మ ఆ టైటిల్తో సినిమా తీస్తారు త్వరలో.